హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి టీ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలన్నా లేక స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్గా పెట్టాలన్నా కేవలం ఒక 3 పొటాటోస్తో ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా ఒక 3 పొటాటోస్ని తీసుకొని నీట్గా కడిగి ఇలా గిన్నెలోకి వేసి వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వీటిపై ఉన్న పొట్టును మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి ఈ పొటాటోస్ని తురుముకోవాలి. ఈ విధంగా అన్ని పొటాటోస్ని తురుముకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక 10-12 వెల్లుల్లిపాయలను మెత్తగా దంచి వేసుకోవాలి. వీటన్నింటినీ ఆలు పేస్ట్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా బియ్యం పిండిని వేస్తూ వాటర్ ఏమీ పోయకుండా ఈ ఆలులో ఉన్న తేమతోనే పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, వాటర్ ఏమీ పోయకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ సైజులో చిన్న బాల్స్లా చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక కవర్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా కవర్పై పెట్టి ఇలా గ్లాస్తో వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనిని వేరొక పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక చిన్న పిండి ముద్దను వేసి ఆయిల్ వేడైందని చెక్ చేసి చూసుకోవాలి. ఇలా పైకి తేలినట్లయితే ఆయిల్ వేడైనట్లే. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ గారెలను వేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని పట్టితే అన్ని నిదానంగా వేసుకోండి. వీటిని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి, 2 వైపులా ఇలా ఫ్రై చేసి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసి తీసుకోవాలి.
అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి అప్పటికప్పుడు కేవలం 3 పొటాటోస్తో చేసుకునే మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా ఆలూతో చేసుకునే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఈ ఆలూతో చేసుకునే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. ఈ రెసిపీని చట్నీ లేకుండా కూడా తినవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 400 గ్రామ్స్ వరకు పొటాటోస్ని తీసుకున్నాను. వీటిపై ఉన్న పొట్టును తీసుకొని నీట్గా కడుక్కోవాలి. తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ గిన్నెను స్టవ్ పై పెట్టుకొని పొటాటోస్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత వీటిని ఇలా గరిటెతో మెత్తగా అనుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్లా ఈ విధంగా చేసుకోవాలి. ఇలానే అన్నీ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ బాల్స్ని ఇందులోకి నిదానంగా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ పొటాటోస్ బాల్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.